శ్రీరాఘవం. రాముడు నయనాభిరాముడు, సుగుణాభిరాముడు. రూపానికి అనురూపమైన గుణసంపద, గుణగణాలకు అనుగుణమైన నిర్వక్ర పరాక్రమం రామచంద్రుని లోకాభిరామునిగా రూపొందించాయి. ప్రపంచంలో అందరికీ ప్రియదర్శనుడెవరని వాల్మీకి అడిగిన ప్రశ్నకు చందమామల చల్లని చూపుల నల్లనయ్య రామయ్య అని నారదుడు సమాధానం చెప్తాడు. అన్ని అవయవాలు సరియైన పాళ్లలో తీర్చిదిద్దినట్టు అమరిన అంగ సౌష్ఠవంతో వెన్నముద్దలా నిగనిగలాడే లోకోత్తర లావణ్యమూర్తి శ్రీరామచంద్రమూర్తి పురుషులను సైతం ముగ్ధులను చేయటంలో ఆశ్చర్యం లేదు. ఈ దివ్యమూర్తిని కన్నందుకు కౌసల్య పొంగిపోయింది. దశరథుడు తన కన్న తండ్రిని చూడకుండా క్షణం జీవించలేడు. అడవులకు తరలి వెళ్ళిన రాముని వైపు చూస్తూనే దశరథుడు తన చూపును కోల్పోయాడు. రామునితో పాటు ఆయన చూపు కూడా అడవుల పాలైపోయిందని కౌసల్యతో అంటాడు. పట్టాభిషేకం కోసం మంగళాలంకరణ చేసుకున్న రాముడు అయోధ్య వీధుల్లో వెళుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూచిన వాళ్ళు చూచినట్టు నిలబడిపోతారు. ఆ సమయంలో రాముణ్ణి చూడని వాళ్ళు, రాముని దృష్టి సోకని వాళ్ళు దురదృష్టవంతులంటాడు వాల్మీకి. యశ్చ రామం న పశ్యేత్తు యం చ రామో న పశ్యతి నిందితః సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే. శుభం. మల్లెపందిరి వీక్షకులకు నమస్కారం. మన ఛానల్లోని అంశాలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులకు షేర్ చేసి సబ్స్క్రైబర్స్ చేయండి. శుభమస్తు.